ఏంటంటే మీరు ఎవరు వ్యతిరేకం అనడం కాదు, ఏంటంటే పాజిటివ్గా తీసుకోవాలి. ఒక ఈగాలిటేరియన్ సొసైటీ రావాలంటే కొన్ని విలువలకి ప్రోత్సహించవలసి వస్తుంది. ఆమె డిస్క్రిమినేషన్ అన్నీ ఉండరాదని ఆమె చాలా పని చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకి ఆమె తమిళనాడులో చేసిన పని, ఎంపవర్మెంట్, ఇవన్నీ చూస్తే హెచ్చు ప్రభావం తమిళనాడులోనే. అలాంటి పని ఎవరు చేయలేదు. రాజకీయం అనేసరికి ఎట్లా ఉంటుందంటే చాలామంది ఇతర ఫీల్డ్స్ నుంచి రాజకీయంలో వస్తారు, పెరగడం అప్స్ శుభ్రంగా తీసుకుంటారు, డౌన్స్ అనేసరికి కొలాప్స్ అయిపోతారు. ఆమె అలా కాదు. ఆమె అప్స్ కానీ డౌన్స్ కానీ కమిట్ అయిన విలువల్ని నిలబెట్టడానికి ఆ కృషితో పనిచేసిన వ్యక్తి. మహిళా చీరని మంత్రి లాగాడంటే అసెంబ్లీలో అంతకన్నా అవమానము ఏ మహిళకు ఉండదు. కానీ ఆ విలువలు మనిషిలో ఉన్న గట్టితనం ఆమె ఆపలేదే. అనుకునేది సాధించింది. నాయకత్వం అయితే అది వస్తూ ఉంటుంది. ఎవరి నాయకుల్ని తయారు చేయగలుగుతారని నేనైతే